అసలు మనం గోవింద గోవింద అని ఎందుకు అంటాము మీకు తెలుసా? ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యముని వారి ఆశ్రమంలోకి వెళ్ళి నన్ను శ్రీనివాసులు అని పిలుస్తారు. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయంట కదా, నాకు ఒక గోవుని ఇవ్వగలవా అని అడుగుతాడు. అందుకు ఆ ముని ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, కానీ వేదాలు ప్రకారం ధర్మపత్ని లేనిది గోవుని దానం చేయకూడదు, కాబట్టి నువ్వు నీ ధర్మపత్నితో తిరిగి రా అని చెప్తారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి సతీమణి పద్మావతితో తిరిగి వస్తాడు. అప్పుడు ఆశ్రమంలో ఆ ముని ఉండరు, తన శిష్యులు ఉంటారు. ఆ శిష్యులు ఇలా అంటారు: గురువుగారు గోవుని ఇస్తాను అని మాట ఇచ్చారు, నన్ను నా సతీమణితో తిరిగి రమ్మన్నారు, ఇదిగో నేను నా ధర్మపత్నితో వచ్చాను అని అంటారు. శిష్యులు మా గురువుగారు లేనిదే మేము గోవులను ఇవ్వడం కుదరదు అని అంటారు. దీంతో వెంకటేశ్వర స్వామి కోపంతో తమ కొండ మీదకు వెళ్ళిపోతూ ఉంటారు. కాసేపటి తర్వాత ఆశ్రమానికి వచ్చిన ముని విషయం తెలుసుకొని గోవుని తీసుకొని వెంటనే వెంకటేశ్వర స్వామి వెనకాల స్వామి గోవు ఇందా అని అంటారు. గోవు అంటే ఆవు, ఇందా అంటే గోవింద అని అర్థం. అందుకే మనం గోవిందా గోవింద అని అంటాం.